ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతతో చలితో వణికిపోతున్న ఏజెన్సీ ప్రాంతాలు. ఉదయం బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజుకు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉదయం 8 దాటినా జనాలు ఇండ్లలో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా జామ్లో 12.6, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 13.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రాన్ని చలి పులి వణికిస్తుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగిపోతుంది. సూర్యుడు వచ్చినప్పటికీ మంచు దుప్పటి వరడం లేదు. 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.